గాయ్స్ అందరూ చాలా బాగున్నారు అనుకున్నా. సో ఈ రోజు వీడియోలో నా 7 years ఓల్డ్ కలెక్షన్ చూపిద్దాం అనుకున్నా. 7 years ఓల్డ్ కలెక్షన్ అని చెప్పి సో ఈ అర్జున్ రెడ్డి అకౌంట్ ఏనా బ్రో అంటావేమో. కాదు. సో ఇది దీనికి జస్ట్ 6 years కూడా ఉండవు అనమాట. ఒక 5 years కలెక్షన్ మాత్రమే. అంటే సో 5 years ఓల్డ్ అకౌంట్ మాత్రమే, 5 years బ్యాక్ క్రియేట్ చేసిన అకౌంట్ మాత్రమే. అంటే ఎగ్జాక్ట్ 2020 ఆ టైంలో క్రియేట్ చేసిన అకౌంట్ ఇది. అంతే మా అంతకు మించి ఎక్కువ ఉండదు. గట్టి కొడితే 5 years టైటిల్ మాత్రమే ఉంటుంది. సో బట్ దీంట్లో కలెక్షన్ చూడు చాలా బాగుంటుంది. ఎందుకంటే సో ఇది మనీ మేడ్ కలెక్షన్ అనమాట. సో హిప్ హాప్ బండిల్ ఉంది, మ్యాక్స్ ఉన్నాయి, అంతకు మించిన రేరెస్ట్ వి కూడా చాలా ఉన్నాయి. బట్ సో అన్ని రిటర్న్ వచ్చిన తర్వాత తీసుకునే అకౌంట్ అంత అనిపించకపోవచ్చు. సో కొంతమంది ఓల్డ్ అనిపించచ్చు, కొంతమంది న్యూ అనిపించచ్చు. బట్ నా ఓల్డ్ అకౌంట్ చూపిస్తాను. అంటే చెప్పాను ఒక 6 to 8 months బ్యాక్ నా అకౌంట్ బ్యాన్ అయిపోయింది. అది చాలా ఓల్డ్, దానికి 7 years టైటిల్ కూడా ఉంది అని. దాంట్లో ఉన్న అవతార్ బ్యానర్స్ చూసినా మీరు వావ్ అంటారు. ఈ అకౌంట్ ఉన్న చాలా అనిపిస్తుంది, అంత బాగుంటుంది. సో ఓల్డ్ అకౌంట్ ఏంటని చెప్పి చూపిస్తాను. రెడీయా మీరు? సో వీడియో స్టార్ట్ చేసుకునే ముందు వింజో ఇండియాలోనే ది బెస్ట్ ఎర్నింగ్ సోర్స్ అనమాట ఇది. అంటే తెలిసిందేగా మన గేమర్స్ కి మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. సో చాలా మంది వచ్చేసరికి దీంట్లోనే టోర్నమెంట్ సైడ్ కూడా మనీ ఎర్న్ చేసుకున్న రోజులు అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చూసుకున్నట్లయితే లుడో ఆప్షన్ ఉంది మావా. సో నేను ఫ్రీ ఫైర్ కంటే కూడా లుడోనే బాగా ఆడతాను. అది ఇక్కడ చూసు లుడోలో వచ్చేసరికి 2 rupees, 5 rupees, 10 rupees, 20 rupees, సో 100 rupees వరకు ఉంది. నువ్వు పెట్టేయడానికి కదా మావా, గెలుచుకోవడానికి. ఇంకోటి ఏంటంటే నువ్వు 1 rupee కూడా సో ఇందులో డిపాజిట్ చేయాల్సిన పని లేదు, ఈజీగా ఆడుకో. సపోజ్ ఇక్కడ చూడు వరల్డ్ వార్ వచ్చేసరికి ఫ్రీ అని ఒక గేమ్ అయితే కనపడుతుంది. సో నేను లైవ్ లో వచ్చేసరికి ఎంత కొంత ఎర్న్ చేసి చూపిస్తా. అది కూడా ఫ్రీ గేమ్ ఆడి అర్థమవుతా, అక్కడ ఫ్రీ అని ఉంది. సో ఇక్కడ చూడు ర్యాండమ్ గా ఒక టీం సెలెక్ట్ చేసుకుంటే నాకు ధోని వచ్చాడు అనమాట. సో ఇంకేముంది, సో అది తెలిసిన ఫ్రూట్ కట్టింగ్ గేమ్ తెలుసుగా నీకు. సో అది నేను 2 games ఆడాను. నేను కింద చూడు 162 స్కోర్ చేశాను. సో టోటల్ వచ్చేసరికి ఫైనల్ గా మనమే విన్ అయ్యాము. మనకు చూసుకున్నట్లయితే 0.31 rupees వచ్చాయి. 0.31 rupees కి ఏమొస్తాయి బ్రో? అట్లీస్ట్ అది 1 rupee కూడా కాదు కదా అంటావేమో. నేను జస్ట్ అది ఫ్రీ గేమ్ ఆడాను కాబట్టి అది. సో అర్థమవుతుందా? అట్లా ఒక 2-3 games ఆడు, నువ్వు రూపాయి కూడా డిపాజిట్ చేయకుండా ఒక 10 రూపాయలు గెలుచుకో. ఆ 10 రూపాయలతో వచ్చేసరికి ఫ్రీ ఫైర్ సోలో టోర్నమెంట్స్ ఉంటాయి. ఆ సోలో టోర్నమెంట్స్ ఇందులో ఆడుకోవచ్చు. సరదాగా రూమ్ ఐడి పాస్వర్డ్ వస్తుంది. పర్ కిల్కి వచ్చేసరికి 10 rupees to 20 rupees వరకు ఉంటుంది. ఒక 4-5 కిలోలు కొట్టుకోవాలి, 50 rupees ఎర్న్ చేసుకోవాలి. అట్లా వచ్చేసరికి యావరేజ్ రోజు 200-300 ఎర్న్ చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ నువ్వు చూడు ఆ వచ్చింగ్ ఎర్నింగ్ తో నువ్వు విత్డ్రాల్ చేసుకోవచ్చు. లేదంటే మాత్రం నువ్వు ఫ్రీ ఫైర్ డైమండ్స్ కావాలన్నా, ఫేస్ స్టోర్ రీడింగ్ కార్డ్ కావాలన్నా నీకు ఏదైనా సరే అవైలబుల్ ఉంది. అండ్ షాపింగ్ వాచెస్ కూడా ఆఖరికి నీకు ఏది కావాలంటే అది చూస్ చేసుకో. ప్లస్ డైలీ ఒక స్పిన్ ఉంటుంది. ఆ స్పిన్ బట్టి నీకు డిస్కౌంట్స్ కూడా వస్తాయి. ప్లస్ ఇక్కడ చూసుకున్నట్లయితే పర్ రెఫర్ వచ్చేసరికి 50 rupees వస్తాయి. ఇక్కడ చూడు నేను 25 రిఫరల్స్ చేశాను. 825 rupees నా అకౌంట్ లో ఉన్నాయి. సో అంటే దగ్గర 1000 rupees ఎర్న్ చేశాను ఈ 2 రోజుల్లోనే. మరి నువ్వు కూడా అలాగే గేమ్స్ ఆడి ఎర్న్ చేసే ప్లస్ రిఫరల్స్ కూడా చేసి ఎర్న్ చేద్దాం అనుకుంటే మాత్రం వింజో లింక్ కమెంట్ సెక్షన్ లో ఉంటుంది. ఫాస్ట్ గా డౌన్లోడ్ చేసుకో, మర్చిపోకు. ఇంకో వీడియో స్టార్ట్ చేద్దాం. నా 7 years ఓల్డ్ కలెక్షన్ చూపిస్తాను. చాలా బాగుంటుంది. టాప్ అప్ చైన్ అకౌంట్ ప్లస్ 8 months తర్వాత దాదాపు 10 నెలల తర్వాత నేను ఓపెన్ చేస్తున్నా. డార్లింగ్ వైటీ సో అకౌంట్ ఒకప్పుడు గుర్తుందా మీకు? DGT గిల్డ్ అనమాట. అంటే టీమ్ DGT అనే గిల్డ్. సో డార్లింగ్ వైటీ అని ఉంటుంది చూడు. సో దీంట్లో ఉన్న ఎమోట్స్ బట్టి నీకు అర్థమైపోతుంది. సెల్ఫీ ఇమోట్, లాల్ ఇమోట్, అండ్ ఇంకోటి వచ్చేసరికి రోజ్ ఇమోట్. నేను 5 years బ్యాక్ తీసుకున్నా. అందరూ ఇప్పుడు తీసుకుని గొలగొల చేస్తున్నారు. బట్ ఇంకోటి చూడు, ఈ టీ కప్ ఇమోట్ ఉందా, అంటే టీ టైమ్ ఇమోట్ ఉందా, ఇది నేను టాప్ అప్ ఈవెంట్ లో తీసుకుని అప్పట్లో. అంటే టాప్ అప్ చేసి మరి అప్పట్లో అర్థమవుతుందా, 6 years బ్యాక్ 5 years బ్యాక్ టాప్ అప్ చేసి మరి ఫేడెడ్ వీడియో లేదా రింగ్ సంథింగ్ ఏదో వచ్చింది అందులో తీసుకున్నా. అది కూడా అప్పట్లో టాప్ అప్ చేసి. అంటే నువ్వు అర్థం చేసుకో. సో ఓకే అవన్నీ చూపిస్తాను. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొఫైల్ చూడు. సో ప్రొఫైల్ వచ్చేసరికి లెవెల్ మాత్రం 68 మావా. అండ్ డార్లింగ్ వైటీ. సో ఇక్కడ చూడు ఎన్నో రోజుల నుంచి లాగిన్ అవ్వలేదు, ఈ రోజే కదా లాగిన్ అయ్యింది. సో కొన్ని నోటిఫికేషన్స్ వచ్చాయి. అండ్ దాంతో పాటు సో వెల్కమ్ పోస్టర్స్ ఇచ్చాడు. నువ్వు ఓల్డ్ ప్లేయర్వి, సో రిటర్న్ వచ్చింది చాలా హ్యాపీగా ఉంది అది ఇది అని చెప్పి కూడా చాలా కాల్ చేశాడు, అలా వీడియో చేశాడు, కొంచెం వెల్కమ్ చెప్పాడు. దాంతో పాటు మెయిన్ గా వచ్చేసరికి 6 years ఓల్డ్ టైటిల్ ఉంది కదా, జస్ట్ నౌ నేను క్లెయిమ్ చేశాను అనమాట. అంటే గేమ్ ఓపెన్ చేసి అలా ఓపెన్ చేసి అచీవ్మెంట్స్ లోకి వెళ్తే ఆ టైటిల్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు అనే ఆప్షన్స్ లో టాప్ లో ఉంది. సో రీసెంట్ గా క్లెయిమ్ చేశాను. అంటే 7 years ఓల్డ్ టైటిల్ కూడా పెద్ద డిఫరెన్స్. అంటే డిస్టెన్స్ ఏం లేదు. ఇంకొక గట్టి కొడితే ఇంకొక 100 days కూడా ఉండదు. 100 days కంటే తక్కువ టైంలో 7 years ఓల్డ్ టైటిల్ కూడా నేను క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది. సో 6 years ఓల్డ్ టైటిల్. సో ఈ టైటిల్ చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది సో ఎంత ఓల్డ్ ప్లేయర్ అని చెప్పి. సో 6 years కంటే ఇంకా ఎక్కువే ఉంది. ఇంకొక 100 days ఉంటే 7 years కూడా దాటేస్తుంది. ప్రాబ్లం అయితే లేదు. అండ్ టీమ్ DGT మావా. సో మన పాత గిల్డ్. అండ్ నేను అనుకున్నాను 50 members ఉన్నారు మన గిల్డ్ లో. బట్ రిమూవ్ అయిపోమని చెప్పాను ఎందుకంటే అకౌంట్ పోయిందని చెప్పి. బట్ నో వరీస్. సో ఈ అకౌంట్ మళ్ళీ వచ్చింది. ఈ గిల్డ్ కూడా యాక్టివ్ తీసుకొద్దాం ఏదో చేసి. బ్యాడ్జ్ ఆల్బమ్ కనుక చెక్ చేసుకుంటే ఎలైట్ పాసెస్ చూడు ఇప్పటి నుంచి ఏంటి సిచ్యువేషన్ అని చెప్పి. సో ఫస్ట్ నేను తీసుకున్న ఎలైట్ పాస్ కూడా నా దగ్గర ఉంది. ఆ ఎలైట్ పాస్ ఏంటో కూడా నీకు క్లియర్ గా చూపిస్తాను. చాలా బాగుంది. సో వెనక నుంచి సో బండిల్ యానిమేషన్. సో ఎలైట్ పాస్ అనమాట అది. ఇంకా చూసుకుంటే మాత్రం ఇక్కడ నా విష్ లిస్ట్ అనమాట. సో అర్థమవుతుంది. విష్ లిస్ట్ చూస్తే నీకు అర్థమవుతుంది. ఇక్కడ విష్ లిస్ట్ ఇప్పుడు కాదు, ఎప్పుడో సో ఒక 2 సంవత్సరాల క్రితం లేకపోతే సంవత్సరాల క్రితం ఎప్పుడు సో మొత్తాన్ని విష్ లిస్ట్ యాడ్ చేసుకున్నా. అందులో హైలైట్ వచ్చేసరికి నా అకౌంట్ లో ప్రెసెంట్ వేరే అకౌంట్ లో హిప్ హాప్ ఉంది. బట్ అయినా సరే హిప్ హాప్ దీనికి విష్ లిస్ట్ యాడ్ చేసుకుని నువ్వు అర్థం చేసుకో. సో ఆ అకౌంట్ కూడా హిప్ హాప్ ఉంటే బాగుండేది అని ఒక రీజన్. ప్లస్ ఇంకోటి వచ్చేసరికి ఆ
అకౌంట్ లో ఉంది, ఈ అకౌంట్ లో లేకపోతే బాగోదు కదా అని చెప్పి యాడ్ చేసినట్టుంది అంతే. సో ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి వెపన్స్ కలెక్షన్ అయితే చూద్దాము. సో M4A1 మావా ఈ కలెక్షన్ లో అంటే ఈ అకౌంట్ లో వచ్చేసరికి ఈ స్కిన్ ఎందుకు యూజ్ చేస్తున్నానో చెప్తా చూడు. అంటే పర్టికులర్ గా సో ఇన్ని గన్ స్కిన్స్ ఉండగా సో ఈ స్కిన్ ఈ గనికి ఈ స్కిన్ ఎందుకు యూజ్ చేస్తున్నావు పర్టికులర్ గా చెప్తా చూడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఈ M4A1 డబుల్ రేట్ ఆఫ్ ఫైర్ అండ్ అక్యురసీ ఉంది. మెయిన్ గా M4A1s లో మెయిన్ బాగుండేది ఏంటంటే సో ఒకటి ఇట్లాంటిది గోల్డెన్ స్కిన్ ఉండేది, ఎల్లో కలర్ అది డైమండ్ రాయల్ లో సంథింగ్ ఎలాగో ఫ్రీగా వచ్చింది. అండ్ ఇది కూడా నాకు డైమండ్ రాయల్ మొత్తానికి ఎలా వచ్చింది. బట్ మెయిన్ గా వచ్చేసరికి నువ్వు ఏ స్కిన్ అన్నా పెట్టుకో, అందులో డబుల్ రేట్ ఆఫ్ ఫైర్ అన్నా ఉండాలి, లేదంటే డబుల్ డ్యామేజ్ అన్నా ఉండాలి. అంటే సపోజ్ డబుల్ రేట్ ఆఫ్ ఫైర్ ఉంది, సింగిల్ కింద వచ్చేసరికి సింగిల్ ప్లస్ వచ్చేసరికి డ్యామేజ్ అన్నా ఉండాలి, లేదన్నా ఉండాలి. అంతేగాని మైనస్ డ్యామేజ్ కానీ మైనస్ రేట్ ఆఫ్ ఫైర్ ఉంటే ఆ గన్స్ అసలు పెట్టుకోవద్దు బొక్క. అండ్ AK-47 చెక్ చేసుకో, ఎంత మంచి స్కిన్స్ ఉంటాయి. దీంట్లో తక్కువ ఈ అకౌంట్ లో వచ్చేసరికి తక్కువ స్కిన్స్ ఉన్నా సరే మంచి మంచి స్కిన్స్ ఉంటాయి అండ్ ఓల్డెస్ట్ స్కిన్స్ అనమాట ఇవి. అండ్ ఈ AK-47 ఎవోగా ఉంది చూసావా, స్టార్టింగ్ ఫస్ట్ వచ్చినప్పుడే తీసుకున్నా. ఇది ప్రజెంట్ దాని లెవెల్ వచ్చేసరికి 5 లో ఉన్నా సరే ₹1 కూడా పెట్టలే దానికి. సో దాంతో పాటు వచ్చేసరికి M14 డబుల్ రేట్ ఆఫ్ ఫైర్ మంచి స్కిన్ ఉంది. అండ్ స్కార్ చూసుకుంటే మాత్రం సో చాలా బాగుండేది ఆ స్కార్ స్కిన్. స్కుపిడ్ స్కార్ మావా డబుల్ రేట్ ఆఫ్ ఫైర్ సింగిల్ డ్యామేజ్ సంథింగ్ ఉంటుంది కదా, చాలా బాగుండేది. ఇంకా గ్రోజా చెక్ ఇది కాకుండా హిపోప్ అకౌంట్ ఉంది కదా, దీంట్లో ఇంటి మంచి స్కిన్స్ ఉండవు. అంటే ఎవో గన్స్ అన్నీ ఉంటాయి, ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి. బట్ సో దీనంత మంచి ఓల్డెస్ట్ స్కిన్స్ మాత్రం దాంట్లో అయితే లేవు, కన్ఫామ్ ఒప్పుకుందేరాల్సిందే. అండ్ ఫేమస్ స్కిన్స్ చూడు, సో ఎంతంత మంచి మంచి స్కిన్స్ ఉంటాయో ఇక్కడ చూడు. డబుల్ రేట్ ఆఫ్ ఫైర్ అండ్ రీలోడ్ మైనస్ బట్ డ్యామేజ్ ప్లస్ సంథింగ్ ఇట్లాంటి స్కిన్స్ ఉంటాయి. అండ్ ఇవి చూడగానే అర్థమైపోతుంది అరే ఇప్పుడు కాదు, ఇది 2020 అండ్ 2019, 18 ఆ టైంలో ఫ్రీగా ఇచ్చిన స్కిన్స్ అని. అండ్ ఎక్సైమేట్ స్కిన్స్ చూద్దాము. ఎక్సైమేట్ ఎవో గన్ ఉంది మన దగ్గర, ప్రాబ్లం అయితే లేదు. ఇంకా దాని తర్వాత చూసుకుంటే సో ఈ స్కిన్స్ చూడు అన్ని ఆల్మోస్ట్ డబుల్ రేట్ ఆఫ్ ఫైర్ లేదా డబుల్ డ్యామేజ్ ఇలానే ఉంటాయి. ప్రతి స్కిన్ అలా ఉంటుంది. వచ్చిన ప్రతి ఫ్రీ స్కిన్ కూడా ఇట్లా మంచి మంచి అట్రిబ్యూట్స్ ఉంటుంది. దాంట్లో ఏది పెట్టుకోవాలో అర్థం కాక సో సింపుల్గా వచ్చేసరికి కొంచెం లుక్ పరంగా బాగుంటుంది కదా అని చెప్పి ఎవో గన్ పెట్టుకున్నా. ఇంకా ఇంక్యుబేటర్ గన్ స్కిన్ కూడా ఉంది. హైలైట్ గా AN-94 చూడు మావా, రూబీ బ్రిడ్జ్ అని చెప్పి సో రోజ్ థీమ్ అనమాట. అంటే UMP కూడా రోజ్ UMP టైప్ లో ఉంటుంది సేమ్. అది ఇది ఇంచుమించు ఒకలాగే ఉంది, కొంచెం థీమ్స్ అయితే వేరు కానీ సో నేమ్స్ వేరే థీమ్స్ వేరే. బట్ అంటే థీమ్స్ ఒకలాగా ఉన్నాయి, నేమ్స్ వేరు. ఈ AN-94 స్కిన్ చూడు రెడ్డిష్ ది. సో UMPకి ఒకప్పుడు అసలు అట్రిబ్యూట్స్ లేకుండా రేరెస్ట్ స్కిన్ అని చెప్పి పేరు పెట్టారు. అండ్ స్టార్టింగ్ లో ఫస్ట్ వచ్చిన గన్ స్కిన్ అదే అని చెప్పారు. సో ఆ స్కిన్ కూడా మన దగ్గర ఉంది. ఇంకా చూస్తేనేమో ఇక్కడ ప్లాస్మా అనమాట. ప్లాస్మా ఇవన్నీ వచ్చేసరికి ఆల్మోస్ట్ నాకు ఎలైట్ పాస్ లోనే వచ్చినాయి. 1 2 3 4 టోటల్ 4 వచ్చినాయి. బట్ ఒకదానికి కూడా అట్రిబ్యూట్ లేదు, స్కిన్స్ అయితే వచ్చినాయి, ప్రాబ్లం లేదు. సో అగ్ స్కిన్కి వచ్చేసరికి ఏదో ఉన్నాయి అంటే ఉన్నాయి. ఇంక చూసుకున్నట్లయితే పారాఫాల్ చాలా మ్యాండేటరీ. అండ్ పారాఫాల్కి వచ్చేసరికి మంచి స్కిన్ ఉంది. XM8కి ఇంక్యుబేటర్ స్కిన్ ఉంది, AN-94కి ఇంక్యుబేటర్ స్కిన్ ఉంది, పారాఫాల్కి ఇంక్యుబేటర్ స్కిన్ ఉంది. నార్మల్ స్కిన్స్ కూడా మంచివే 2 ఉన్నాయి. అంటే ఉండేది చాలా తక్కువైనా సరే మంచి స్కిన్స్ ఉన్నాయని దాని మీనింగ్ అనమాట. ఇంకా కింగ్ ఫిషర్ ఏదో పనికి మాలి స్కిల్ ఉంది, ఇది కూడా ఎలైట్ పాస్ లో వచ్చింది అని నా మీనింగ్ అనమాట. ఎలైట్ పాస్ లో వచ్చింది ఖచ్చితంగా, రేంజ్ హార్మోన్ పెనిట్రేషన్. సో అంతే ఎలైట్ పాస్ థీమ్డ్ ఇది. ఆల్మోస్ట్ ఈ అకౌంట్ లో ఉండేది రాయల్ థీమ్డ్ బేస్డ్ అయితే కాదు. అంటే రాయల్ లో సో నువ్వు టాప్అప్ చేసి లేదా ఏదైనా ఈవెంట్ లో టాప్అప్ చేసి బడ్జెట్ పెట్టి తీసిన స్కిన్స్ అయితే అసలు మాక్సిమం ఉండవు, 99% ఉండవు. ఏదో 1% 1 2 వచ్చామో కానీ సో మిగతా అన్ని ఎలైట్ పాసెస్ కావచ్చు, సంథింగ్ ఏదో విధంగా వచ్చేసినాయి. ఏదో విధంగా అంటే సో అయితే ఎయిర్ డ్రాప్స్, లేదంటే మాత్రం లాగిన్ రివార్డ్స్ కింద, లేదంటే మాత్రం మిషన్స్ కంప్లీట్ చేసి గన్ స్కిన్స్ ఇస్తాను అని చెప్పారు చూసావా. సో అలా వచ్చి ఉంటాయి. ఇంకా SKSకి చూడు, SKSకి చాలా రేర్ స్కిన్స్ ఉన్నాయి అండ్ చాలా ఓల్డెస్ట్ స్కిన్స్ కూడా. ఇందులో ఉన్న ప్రతి ఒక్కటి డబుల్ రేట్ ఆఫ్ ఫైర్ లేదా డబుల్ డ్యామేజ్ ఇట్లానే ఉంటుంది SKSకి ఉన్న స్కిన్స్. ఇంకా SVD డ్రాగన్ మావా, SVD వచ్చేసరికి మెయిన్గా 2 స్కిన్స్ ఉన్నాయి. ఈ రెండిట్లో వచ్చేసరికి ఒక డ్యామేజ్ సో మ్యాగ్జిన్ డబుల్. సో ఇది ఒక స్కిన్. ఇంకా దాంతో పాటు చూసుకుని ఇంకొక స్కిన్ ఏంటంటే మ్యాగ్జిన్ సంథింగ్ హార్మోన్ పెనిట్రేషన్ ఉంది. అంటే దీని నేమ్ వచ్చేసరికి స్వార్డ్ స్వామ్ అని ఒకటి అండ్ నైట్ స్లేయర్ గ్రిజ్లీ అని చెప్పి ఇంకొకటి ఉంది. స్వార్డ్ స్వామర్ అనేది సో ప్రతి ఒక్కరు ఫేవరెట్, పింకిష్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అది లక్ రాయల్ అనుకుంటా, అంటే డైమండ్ రాయల్ లో వచ్చింది, లేదా వెపన్ రాయల్. సో వుడ్ పేకర్ బోల్తే మావా, వుడ్ పేకర్ వచ్చేసరికి క్యాప్టెన్ అని చెప్పి ఏయో ఉన్నాయి. మొత్తానికి టోటల్ గా మన దగ్గర 4 స్కిన్స్ ఉన్నాయి. వాటిలో కూడా లెజెండరీ స్కిన్ ఉంది, తక్కువ అయితే లేదు. ఇంకా చూసుకుంటే AC-18 అనమాట. AC-18 లో కూడా సో ఒకటికి 4 స్కిన్స్ ఉన్నాయి, 4 కూడా లెజెండరీ అండ్ ఓల్డెస్ట్ అనమాట. అంటే చెప్పాను కదా ప్రతి ఒక్కదానికి ఏదో స్కిన్ ఉంది. ఆ ఉన్న స్కిన్ ఓల్డెస్ట్ అండ్ రేరెస్ట్ స్కిన్ అయ్యి ఉంటాయి. దట్టు వచ్చేసరికి ప్రతి స్కిన్ డబుల్ రేట్ ఆఫ్ ఫైర్ నేను ఎక్విప్ చేసి పెట్టుకుంటాను. ఎందుకంటే సో తెలిసిందేగా, సో ఎక్కువ బుల్లెట్స్ తక్కువ టైంలో ఫైర్ చేయడానికి డబుల్ రేట్ ఆఫ్ ఫైర్ చాలా బాగా పనికొస్తుంది. అదే డ్యామేజ్ అనుకో సో సపోజ్ 20 పడేది లేదా 25 పడేది సో 30-35 అలా పడుతుంది అనమాట. లేదంటే ఆల్మోస్ట్ వచ్చేసరికి 40 వరకు పడే అవకాశం ఉంది. సో ఇంకా UMP రోజ్ UMP తెలిసిందేగా, చాలా రేరెస్ట్. ఒకప్పుడు వచ్చేసరికి మనకి లాగిన్ కో సంథింగ్ ఎలా ఇచ్చేసాడు, దానికి ముందు చాలా రేర్. దీనికోసం ఎప్పుడు వస్తుందా ఎప్పుడు తీసుకుందామా సో అనే థీమ్ లో ప్రతి ఒక్కరు వెయిట్ చేశారు. బట్ ఇప్పుడు అంతా వచ్చేసింది కదా, పెద్ద ఏం లేదు. MP5 చూసుకుంటే
క్రోనో స్కిన్ అయితే ప్రజెంట్ ఎక్విప్ చేస్తుంది. అది ఎందుకు ఎక్విప్ చేసా నాకైతే తెలియదు. ప్రతి దాంట్లో రేట్ ఆఫ్ ఫైర్ స్కిన్స్ ఉంటాయి. సో బట్ ఏంటంటే ఉన్న వాటిలో ది బెస్ట్ ఎక్విప్ చేసుకోవడం మ్యాటర్ అనమాట. ఇక్కడ చూడు ఇంకొకటి ఉంది, దీని డబుల్ డ్యామేజ్ ఉంది అండ్ ఇంకో దానికి వచ్చేసరికి డబుల్ రేట్ ఆఫ్ ఫైర్ ఉంది. బట్ రీలోడ్ మైనస్ అని చెప్పి రేంజ్ మైనస్ అని ఇట్లా ఉన్నాయి. సో రేంజ్ మైనస్ ఉంటే MP5 పెద్దగా పనికి రాదు. ఒకవేళ నేను ఎక్విప్ చేసుకున్న స్కిన్స్ కనుక ఏమైనా నీ దగ్గర ఉంటే సో ఎక్విప్ చేసుకోవడానికి ట్రై చేయి. ఇంకా VSK వచ్చేసరికి అంటే VSS వచ్చేసరికి ఒకే ఒక స్కిన్ ఉంది, అదే ఎక్విప్ చేశాను. MP40 హైలైట్ వచ్చేసరికి మెకానికల్ MP40 ఉంది. ఇది 8 డ్రాప్ లో వచ్చింది మా కంప్లీట్గా వచ్చేసరికి. సో నాకు 8 డ్రాప్ లో వచ్చింది, మిగతా ఏది కాదు. ఎలక్ట్రిక్ MP40 ఉంది సంథింగ్, సో వింటర్లాండ్స్ MP40 కానీ చాలా ఉన్నాయి. సో వాటిలో మెయిన్ వచ్చేసరికి మెకానికలే కాబట్టి సో మెకానికలే సో నా సొంతమైనట్టు అనిపించింది. సో ఇంకా థామ్సన్ వచ్చేసరికి హైలైట్ మంచి మంచి స్కిన్స్ ఉన్నాయి. ఇంకోటి వచ్చేసరికి MP40s లో మరి పాకర్ MP40 ఎందుకు తీసుకోలేదు బ్రో? సో కాబ్రా ఎందుకు తీసుకోలేదు? మెకానికల్ ఉండగా అవన్నీ సో బొక్క అండ్ మనీ వేస్ట్. అంటే సింపుల్గా చెప్తాను చూడు, వేస్ట్ ఆఫ్ మనీ అనమాట. సో వేస్ట్ ఆఫ్ మనీ కాబట్టి సో దాన్ని తీసుకున్నా ఒకటే, తీసుకోపోయినా ఒకటే. సో ఇంకా M1014, సో M1014కి వచ్చేసరికి ఎవో గన్ ఉంది. సో ఎవో గన్ కూడా ఫస్ట్ ఎప్పుడైతే మన గేమ్లో ఇచ్చాడు సో అప్పుడే తీసుకున్నాను. రీసెంట్గా వచ్చేసరికి రిటర్న్ వచ్చినప్పుడు తీసుకున్నాను, ఇట్లాంటి ఏం కాదు. ఫస్ట్ వచ్చినప్పుడే నేను తీసుకొని ఉంచాను. అండ్ దీని వచ్చేసరికి అప్గ్రేడ్ కూడా చేయాలి, ఆటోమేటిక్ అదే ఇది అని చెప్పి వదిలేసాను. టోకెన్స్ ఏదో విధంగా వస్తాయి, ఇప్పటికి కాపాని ఎప్పుడుకో ఒకప్పటికి మన దగ్గర టోటల్గా 600 టోకెన్స్ వస్తాయి. సో అప్గ్రేడ్ చేయొచ్చు అని వదిలేసాను. స్పాష్ సో వన్ అండ్ ఓన్లీ రేరెస్ట్ గన్ అనమాట. అండ్ MP40 అన్న డబుల్ బ్యారల్ M188 వన్ పంచ్ మ్యాన్ మాత్రమే ఉంది. వన్ పంచ్ మ్యాన్ ఈవెంట్లో తీసుకున్నాను, అంతమించి నా దగ్గర స్కిన్స్ అయితే లేవు. ఫస్ట్ నేను ఎక్కువ డబ్బులు పెట్టింది ఆ వన్ పంచ్ మ్యాన్ కోసమే. దాదాపు ఒక 1000 డైమండ్స్ పెట్టుంటాను. దగ్గర ఒక 2 వీక్లీ పాస్లు సంథింగ్ ఇట్లా తీసుకొని సో మొత్తానికి ఒక 100-200 డైమండ్ టాప్అప్ చేసి 400 పెట్టి మరి సో M188 స్కిన్ తీసుకున్నాను మామ. ఇంకా హైలైట్ స్నైపర్స్ లో వచ్చేసరికి డబుల్ డ్యామేజ్వి సో మన దగ్గర ఓకే పర్లేదు. కార్ 98కి స్కిన్స్ ఉన్నాయి అండ్ MA2Bకి 4-5 స్కిన్స్, 4-5 కాదు 3 స్కిన్స్ ఉన్నాయి. AWMకి వచ్చేసరికి ఒకే వన్ అండ్ ఓన్లీ స్కిన్. సో అది కూడా ది బెస్ట్ స్కిన్ ఉంది అండ్ ఓల్డెస్ట్ స్కిన్. కొన్నిటికి స్కిన్ లేవు రీసెంట్గా వచ్చినట్టు. M24కి వచ్చేసరికి అది రీసెంట్గా వచ్చింది అండ్ అది వచ్చిన తర్వాత మన దగ్గర అకౌంట్ లేదు కాబట్టి దానికి ఏదో స్కిన్ లేదు, లేదా ఏదో స్కిన్ దానికి అటాచ్ చేసే ఉండే. బొడ్డ డబల్ బ్యారల్కి వచ్చేసరికి 5-6 స్కిన్స్ ఉన్నాయి. దాంతోపాటు వచ్చేసరికి FIR స్కిన్స్ ఉన్నాయి. ఇంకా M1917కి అయితే లేవు, అంటే ఈ 2 గన్స్ ఉన్నాయి. డబుల్ పిస్టోల్స్ కూడా లేవు. బట్ ఈ ట్రూ గన్ అంటే మినీ యూజెడ్ ఉంది చూసావా, దీనికి మాత్రం ఒక బెస్ట్ స్కిన్ ఉంది. దాని తర్వాత వచ్చేసరికి ట్రీట్మెంట్ కనుక ఉంది అండ్ ప్లస్ వచ్చేసరికి లాంచర్ కనుక ఉంది, బుట్ట లాంచర్ ఉంటుంది దానికి కూడా ఉంది. సో ఇక్కడ హైలైట్ చూడు. సో ప్యాన్స్ అయితే చూపిస్తాను. ఈ ప్యాన్స్లో వచ్చేసరికి నేను 500 పెట్టి ఒక టాప్అప్ చేశాను అనమాట. 500 పెట్టి ఒక ప్యాన్ టాప్అప్ చేశాను, అది చూపిస్తుంది పుచ్చకాయ ప్యాన్. సో ఇక్కడ చూడు వాటర్ మెలాన్ ప్యాన్ అని చెప్పి సంథింగ్ ఉంటుంది. అప్పట్లో వాటర్ మెలాన్ ప్యాన్ టాప్అప్ ఈవెంట్ అని కొట్టు 500 డైమండ్స్ టాప్అప్ చేస్తే ఆ ప్యాన్ మనకి ఇచ్చేవాడు అప్పట్లో. రైట్ నౌ అంటే ప్రజెంట్ చూసుకుంటే అది ఫ్రీయే మనకి. సో అర్థమైంది, అది ఫ్రీయే ప్రజెంట్. బట్ అప్పట్లో 500 డైమండ్స్ టాప్అప్ చేస్తే వచ్చింది, అది కష్టపడి టాప్అప్ చేసి. అది నేను కాదు, సబ్స్క్రైబర్స్ ఎవరో టాప్అప్ చేశారు నాకు. సో ఇంకా ఏదో మెట్టదేదో అప్లై ఎక్విప్ చేసినట్టున్నానే. సో ఓకే పర్లేదు, ఇదే ఎక్విప్ చేశాను ఇప్పుడు. ఇంకా చూసుకుంటే మాత్రం పరంగా స్కిన్ మావా ఇది ఎందుకు వచ్చింది ఎలా వచ్చిందో తెలియదు. మనం గేమ్ స్టార్ట్ చేసినప్పుడు ఇంత మంచి స్కిన్స్ ఇంత మంచి డిజైన్స్ ఇవ్వలేదు, అంటే ఏదో ఇచ్చాడంటే ఇచ్చాడు అంతే. కానీ సో ఇవి 2 మాత్రం ఈ పరంగలో సో వచ్చేసరికి ఆ కింగ్ నైఫ్ ఒకటి, దాంతోపాటు సో పరంగా కొంచెం కలర్ఫుల్గా ఉంది చూసావా, అది మాత్రం ఎలా వచ్చిందో తెలియదు. కానీ ఈ పాత పరంగా స్కిన్స్ అన్ని వచ్చేసరికి సో అది ఎలా వచ్చినాయి అంటే లాగిన్ రివార్డ్స్ సంథింగ్, లేదంటే ఏదో ఒక పరంగా బ్యాట్ స్కిన్స్ అనమాట. బ్యాట్ వచ్చేసరికి ఒకటి మాత్రం జెండా పండగ లాగా సంథింగ్, సో అది ఉంది అనమాట. జెండాది వచ్చేసరికి సంథింగ్ అది పొల్లా పట్టుకొని సో చక్రంలా తిరుగుతూ ఉంటుంది. మిగతా వచ్చేసరికి బ్యాట్ స్కిన్స్ మాత్రం సో ఓల్డెస్ట్ ఇవన్నీ ఎక్కువగా వచ్చేసరికి ఆ బ్యాట్ స్కిన్స్ అన్ని ఎలైట్ పాస్లో వచ్చినవే. ఇంకా కటానా స్కిన్స్ 2-3 అని ఎక్కువ అయితే లేవు. ఫిస్ట్ స్కిన్స్ సో వన్ అండ్ ఓన్లీ ఫిస్ట్ మావా. ఇది బోన్ ఫిస్ట్ అని సంథింగ్ ఏదో ఉంది, మనోడు పేరు గుర్తులేదు. కానీ ఆ బోన్ ఫిస్ట్ అనేది కూడా నాకు ఒక సబ్స్క్రైబర్ టాప్అప్ చేసింది. సబ్స్క్రైబర్ లైవ్ అప్పట్లో లైవ్ చేసేవాడు గుర్తుందా? సో అలా లైవ్ చేస్తే సబ్స్క్రైబర్ ఏదో టాప్అప్ చేస్తే లైవ్లోనే స్పిన్ చేసుకొని సో ఆ ఫిస్ట్ ఎలాగో తెచ్చుకున్నాను, ఇది బాగా గుర్తుంది. ఇంకా గ్రానైడ్ స్కిన్స్ అనమాట. టోటల్గా మన దగ్గర వచ్చేసరికి ఒక 26 స్కిన్స్ ఉన్నాయి. సో బాబుల్ ఇష్యూ అయితే కాదు, 1 కాదు 2 కాదు, ఆల్మోస్ట్ వచ్చేసరికి ఒక 20 ఎలైట్ పాసెస్ తీసుకుంటా. సో ఆ 20లో వచ్చేసరికి స్కిన్స్ ఒక 20 మాత్రం ఎలైట్ పాసెస్ స్కిన్సే ఉండొచ్చు. అండ్ ఇంకా చూసుకుంటే చూసావా, సో ఇక్కడ చూసుకుంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క యానిమేషన్ ఉంది. సో వీటిలో వచ్చేసరికి ది బెస్ట్ ఏదైతే ఉందో అదే ఎక్విప్ చేశాను. సో మీ దగ్గర ఒకవేళ నా దగ్గర ఉన్నది కనుక ఉంటే సో కమెంట్ చేయండి, లేదంటే మాత్రం వాటిలో ఏదైనా బెస్ట్ గ్రెనేడ్ స్కిన్ ఉంటే దాని గురించి చెప్పండి. అట్రిబ్యూట్ సంథింగ్ ఇట్లాంటి ఏమైనా ఉండే గ్రెనేడ్ స్కిన్స్ ఉంటే. ఈ హైలైట్ రెడ్ గ్లోవల్ వచ్చేసరికి అంటే డ్రాగన్ గ్లోవల్ వచ్చేసరికి సో సంథింగ్ 750 వాచింగ్ లేకపోతే 450 లేదా 500కే వాచింగ్ వస్తే, అంటే వరల్డ్ ఛాంపియన్షిప్ సంథింగ్ ఏదో జరుగుతుంది ఫ్రీ ఫైర్ పరంగా. సో నిన్న వాచింగ్ వస్తే సో మీకు నచ్చిన గ్లోవల్ ఏదైనా ఫ్రీగా క్లెయిమ్ చేసుకోవచ్చు అన్నప్పుడు సో నేను ఇది క్లెయిమ్ చేసుకున్నా రెడ్ గ్లోవల్. ఇంకేమో క్రాస్ బో ఇట్లాంటివి పెద్ద స్కిన్స్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. అసలు క్రాస్ బో అనేది ప్రజెంట్ గేమ్లో లేదు, బట్ వన్ అండ్ ఓన్లీ ఓల్డెస్ట్ థింగ్ అని అయితే చెప్పాలి.
ఇంకా హైలైట్గా వచ్చేసరికి లాస్ట్ అండ్ ఫైనల్ ప్రొఫైల్ మావా ఇది. సో టీమ్ డీజీటీ అండ్ 6 years ఓల్డ్ 7 years ఓల్డ్కి ఎంత దగ్గరలో ఉన్నాను ఏంటి సిచ్యువేషన్, ప్లస్ దాంతోపాటు మంచిగా సో నా దగ్గర ఉన్న కలెక్షన్ని ఈ ప్రొఫైల్లో డెకరేట్ చేస్తాను. ఎవరైనా ఈ ఐడికి రిక్వెస్ట్ పెట్టాలంటే ఈ ఐడికి కూడా రిక్వెస్ట్ పెట్టండి. ఈ ఐడి కంప్లీట్గా ఖాళీగా ఉంది, ఎక్కువ మంది ఫ్రెండ్స్ కూడా లేరు. చెప్పడం మర్చిపోయాను. సో ఈ వీడియోలో వచ్చేసరికి జస్ట్ గన్ కలెక్షన్ మాత్రం చూపించా. బండిల్స్ కలెక్షన్ చాలా బాగుంటుంది. అంటే ఓల్డెస్ట్ అన్నీ కనపడతాయి. అంటే ఓల్డ్ టీషర్ట్స్ కొన్ని ఉంటాయి, ఫ్రీగా వచ్చినాయి కావచ్చు, లాగిన్ రివార్డ్స్ కావచ్చు, బ్లాక్ టీషర్ట్ సంథింగ్ ఇట్లాంటివి కొన్ని మంచి రివార్డ్స్ ఉన్నాయి. సో బండిల్స్ పరంగా అండ్ ఎమోట్స్ పరంగా చూసుకుంటే చాలా బాగుంటుంది. సో అవతారు బ్యానర్స్ కూడా మీకు నచ్చుతాయి. సో కావాలంటే కమెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియో ఇదే పోస్ట్ చేస్తాను. బట్ కమెంట్ మాత్రం ఇంపార్టెంట్. మీరు కమెంట్ చేస్తే నెక్స్ట్ వీడియో పోస్ట్ అవుతుంది.